హౌస్ హోమ్. ఈరోజు నేను చింత చిగురుతో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. దానికోసం ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, తెల్లవాయి, లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని మసాలా మిక్సీ వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాను. ఈ మసాలా తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం ఫస్ట్ చికెన్ తీసుకొని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, 2 స్పూన్ల పెరుగు, మస్టర్డ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక అరగంట కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులోనే చిన్న కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మెంతాకు కూడా వేసుకోవాలి. మెంతాకు వేసుకోవడం వల్ల చికెన్ నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని 1/2 kg వరకు ఇందులో వేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఇందులో మనము మొదట రుబ్బుకున్న అల్లం, తెల్లవాయి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా కలిపిన చికెన్లోనే ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఇక్కడ ఉప్పు కొంచెము తగ్గించి వేసుకోవాలండి, ఎందుకంటే మనం మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం కాబట్టి. తర్వాత 1 స్పూన్ వరకు కారం,
వేసి ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. గ్రేవీ కర్రీ కోసం కావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి, లేదంటే ఫ్రై లాగా కావాలంటే నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, అందుకోసం మరి ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఐటమ్ మనది చింత చిగురు బాగా కడిగి చిన్నగా తరిగి చికెన్లో వేసుకోవాలి. ఈ చిగురు అంతా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో పులుపు దిగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మిగిలిన 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే అండి, చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. Thanks for watching. Thanks for your time.